హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. తక్కువ మసాలాతో మరీ స్పైసీగా ఉండకుండా పిల్లలు తినే విధంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2, 3 గుడ్లని బీట్ చేసుకోవాలండి. ఇందులో కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. మరి వేసిన వెంటనే కదపకూడదండి. ఒక 5 నిమిషాలు దీన్ని అలానే ఉంచాలండి. ఈ విధంగా కాస్త గట్టిపడిన తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మరో 10 నిమిషాలు వేయించుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్‌గా చేసుకోవాలండి. కాస్త రంగు మారేంత వరకు వేపుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్‌లో తీసేసుకోవాలి. ఇప్పుడు మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ వేసుకోవాలండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. 2 చిన్న పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. క్యారెట్, క్యాప్సికమ్ కూడా వేసుకొని వేపుకోవాలండి. ఈ వెజిటేబుల్స్ మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదండి. ఇందులోనే పావు కప్ క్యాబేజీ కూడా వేసుకోవాలి. ఓ 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్‌లోనే రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పెప్పర్ పౌడరు, గరం మసాలా కూడా వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్‌ని కూడా వేసుకోవాలి. వేసుకొని ఇందులో పావు టీ స్పూను వెనిగరు, టీ స్పూను రెడ్ చిల్లీ సాసు, టీ స్పూను సోయా సాస్ కూడా వేసుకోవాలి. మీకు స్పైస్ ఎక్కువ కావాలంటే గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చండి. కాస్త కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకోవాలి. రైస్ ఎప్పుడు చల్లగా ఉండాలండి. లేదంటే వేడిగా ఉన్నట్లయితే ముద్దగా అయిపోతుంది. ఒకసారి మనం వేసుకున్న రైస్ మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు వేసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఇంట్లోనే ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ లైక్ అండ్ షేర్ ద్వారా మాకు సపోర్ట్ అందించండి.